విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్లీజ్ ఉందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. విఎస్ఆర్ హెరిటేజ్ ఫిన్లీజ్ కు మధ్య లింకులు బయట పెట్టాలి అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ తిరిగే విమానాలు కూడా విఎస్ఆర్వే అని తెలిపారు. చంద్రబాబు ఒక టీడీపీ నేత పేరుతో హెలికాప్టర్ కొని అద్దెకు తీసుకున్నట్టుగా లెక్కలు చూపి వాడబోతున్నారన్నారు. ప్రభుత్వ సొమ్మును చంద్రబాబు వివిధ రూపాలలో దోచుకుంటూ ఉన్నారని విమర్శించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి అని, విచారణ లేకుండానే ప్రమాదమని రామ్మోహన్ ఎలా ప్రకటిస్తారు అని ప్రశ్నించారు. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. హెరిటేజ్ అంటే నార్మల్గా మనం హెరిటేజ్ ఫ్రెష్ ఈ ఎంఏ ఉన్నాయో వేరే ఏం లేదనుకున్నారు అందరూ. సో ఇప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది ఒకటి ఉంది. ఆ హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విట్ ప్రోకో ఇక్కడ జరుగుతూ ఉంది. ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగాయన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేట్ 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్ కు సంబంధించి. ఇవి రోజు ఉంటాయి. అజిత్ పవార్ గారు ఏదైతే విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి నివేదిక రాకముందే ఆయన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పటం నిజంగా కూడా దేనికి సంకేతం అంటే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ కాబట్టి అందుకనే ముందు ఇది విమాన ప్రమాదం వాళ్ళు డిసైడ్ చేశాడు రామ్మోహన్ నాయుడు.